డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు ఇవాళ ఇప్పుడు మనం మాట్లాడుకునే టైంకి పార్లమెంట్లో పెడుతున్నారు. అయితే మహిళా రిజర్వేషన్ బిల్లుతోని ఇబ్బంది ఏం లేదు, కానీ డీలిమిటేషన్ బిల్లుని ఇంత హడావిడిగా పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? అసలు దక్షిణాది రాష్ట్రాలకి జనాభా నియంత్రణ పాటించడంతో మాకు నష్టమవుతుంది, దక్షిణాదికి అన్యాయం జరిగితే ఎట్టి పరిస్థితులలో ఊరుకోమని దక్షిణాది రాష్ట్రాలు ఎందుకు హెచ్చరికలు జారీ చేస్తున్నాయి కేంద్ర ప్రభుత్వానికి? ఈ డీలిమిటేషన్ జరుగుతున్న దానివల్ల ప్రాంతీయ పార్టీలకు ఏమైనా నష్టమైతాయా? ఎట్లా ఉండబోతున్నాయి? ఈ డీలిమిటేషన్ని మొత్తంని ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఎందుకంటే మొత్తం అన్ని రాష్ట్రాలలో రాజకీయ ముఖ చిత్రాలు మారుతాయి దీంతో, డీలిమిటేషన్తో అని ఒక చర్చ జరుగుతుంది. చాలా కీలకంగా కూడా కనిపిస్తుంది ఇప్పుడున్నటువంటి ఈ బిల్లులన్నీ. మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. అసలు దీనివల్ల ఎవరికి లాభం, ఎవరికి నష్టం, ప్రాంతీయ పార్టీల పరిస్థితి ఏంది, జాతీయ పార్టీల పరిస్థితి ఏంది, రాష్ట్రాలలో వచ్చేటువంటి మార్పులు ఏంది, చాలా ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఫస్ట్ ఇవాళ 3 బిల్లులు పెట్టిర్రు, పార్లమెంట్లో చర్చ జరుగుతుంది. డీలిమిటేషన్తోని వచ్చే మార్పులు ఏంది ఫస్ట్ చెప్పుర్రి, దాని తర్వాత రాష్ట్రాలకు ఏంది ఎట్లా ఉంటుంది అనేది మళ్ళీ మాట్లాడదాం. 1971లో సెన్సెస్ ఏదైతే జరిగిందో దాని ఆధారంగా పార్లమెంట్లో కానీ అసెంబ్లీలలో కానీ సీట్లను డిసైడ్ చేశారు. ఆనాటి లాస్ట్ డీలిమిటేషన్ అంటే 77-78 టైంలో 78లో డీలిమిటేషన్ వచ్చింది. వచ్చినప్పుడు ఏమైందంటే కొన్ని సీట్లు అప్పుడు పెంచడం జరిగింది. తర్వాత అప్పటి జనాభా ప్రకారంగా 71 సెన్సెస్ ఆధారంగా. రెండవది ఎస్టీ/ఎస్సీ రిజర్వేషన్స్ కూడా అప్పుడు కొన్ని కాన్స్టిట్యుయెన్సీస్ రిజర్వ్ చేశారు. ఇప్పుడు నాకు ఓటు హక్కు వచ్చిన మొదటి సంవత్సరం అది 78. మా కాన్స్టిట్యుయెన్సీ ట్రైబ్ రిజర్వ్ అయింది, ఎస్టీ. అప్పుడు నేను జస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయింది. నాకు తెలియదు నేను వేరే కాన్స్టిట్యుయెన్సీలోకి వెళ్ళి కూడా పోటీ చేయవచ్చు అని. నా మైండ్లోకి వెళ్ళి తీసేసిన ఎమ్మెల్యే అనేది మన జీవితంలో లేదు, ఇది ట్రైబల్ రిజర్వ్ అయిపోయిందని చెప్పి పొలిటికల్గా మైండ్లో చంపేసుకున్న దాన్ని. అందుకే నేను ఇప్పటికి కూడా ఎమ్మెల్యే అంటే నాకు ఆ మైండ్లో అది యాక్సెప్ట్ చేయదు, అది రిజర్వ్ అయిపోయింది అక్కడ, మనది ఎస్టీ స్థానము. సో మా దగ్గర ట్రైబ్స్ ఎక్కువ ములుగులో, సీతక్క ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నది. అయితే అట్లా 78 తర్వాత ఏమైందంటే మళ్ళీ 2009 ఎలక్షన్ల కంటే ముందు 2009 మేలో ఎలక్షన్స్ అయినాయి. అంతకంటే కొంచెం ముందు 8లో డీలిమిటేషన్ కమిటీ మళ్ళీ కూర్చున్నది కానీ వాళ్ళు సెన్సెస్ని 2001 సెన్సెస్ను ప్రామాణికంగా తీసుకోలేదు. ఏదైతే 71 సెన్సెస్ ఆధారంగా ఉన్న సీట్లు ఉన్నాయి కదా, వాటిలలోనే మార్పులు చేర్పులు చేసి ఎక్కడైతే కొంచెం జనాభా పెరిగినలో, ఎక్కడైతే తగ్గినలో అట్లా కొంచెం పెంచారు. అప్పుడు మనకు ఎన్నుండే మనకు 119 అయినాయి, 107 ఉండే తెలంగాణకు. అప్పుడు సమైక్య రాష్ట్రమే. అయితే 107 ఉన్న వాటిని 119 చేశారు. బట్ ఓవరాల్గా చూసినప్పుడు 294 సీట్లే. అయితే ఆంధ్ర నుంచి వలసలు ఎక్కువైనాయి కాబట్టి తెలంగాణకు కొంత అక్కడ జనాభా తగ్గింది, ఇక్కడ పెరిగింది. హైదరాబాద్ సిటీలో కొన్ని ఏరియాస్లలో కుత్బుల్లాపూర్ కానీ, షేర్లింగంపల్లి కానీ 1000% అప్పటికిప్పటి గ్రోత్ రేటు, అంటే 1000% పెరిగింది పాపులేషన్. అంటే అప్పుడు 10 మంది ఓటర్లు ఉంటే 100 మంది అయినలు. అట్లా విపరీతమైన ఫ్లో అనేది హైదరాబాద్కి వచ్చింది. 71 సెన్సెస్కును 2011 సెన్సెస్కి. 21లో సెన్సెస్ చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఆ సెన్సెస్ను 27లో చేస్తున్నారు. అంటే ఇప్పుడు స్టార్ట్ అయింది వర్క్, 27లో కంప్లీట్ చేయాలని. అయితే ఇప్పుడున్న జనాభా లెక్కలు కూడా 71. అయితే ప్రొజెక్షన్ ఫిగర్స్ ఆ తర్వాత వరుసగా 10 ఇయర్స్కి ఒకసారి సెన్సస్ చేశారు కదా. 2011 వరకు ఏ రేషియోలో అయితే పెరిగిందో 21లో కూడా అదే రేషియో ఉంటుందనే ఉద్దేశంతో ఈ ప్రొజెక్షన్స్ దృష్టిలో పెట్టుకొని సీట్లు ఇప్పుడు డిసైడ్ చేయాలనేది అనుకున్నారు కేంద్ర ప్రభుత్వం. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఫ్యామిలీ ప్లానింగ్ మనకు ఎమర్జెన్సీ తర్వాత ఇక్కడ సౌత్ ఇండియాలో బాగా ఇంప్లిమెంట్ అయింది, ఇందిరాగాంధీ పీరియడ్. ఆ తర్వాత కూడా ఇక్కడ ఏంటంటే కాన్షియస్నెస్ ఎక్కువ. నార్త్ ఇండియాలో ఇంత కాన్షియస్నెస్ ఉండదు. అదే మన పిల్లలు రేపు ఎట్లా బతుకుతారు ఎక్కువ మందిని కంటే. అంటే మా తరం కంటే ముందు ఒక్కొక్క కుటుంబంలో 10 మంది 12 మంది, ఇప్పుడు కేసీఆర్ గారి కుటుంబంలో 11 మంది పిల్లలు అట్లా ఉండేది అన్నట్టు. రవీంద్రనాథ్ ఠాగూర్ 14వ సంతానం. మీరు ఎవరిని తీసుకోండి 5, 8 మంది 10 మంది 15 మంది ఇట్లా ఉండేవాళ్ళు. బట్ ఇదంతా రేషన్లైజ్ అయింది, అందరి మైండ్లలో పడ్డది. మనము కంట్రోల్ చేసుకోవాలి జనాభా, మనకే మంచిది కదా. అప్పుడు కొద్దిగా ప్రోత్సాహకాలు కూడా పెట్టారు కదా, కొంచెం 2 పిల్లలు ఉంటేనే లోకల్ బాడీస్లో పోటీ చేయాలి, 3 ఉంటే చేయకూడదు. ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ కూడా పొలిటికల్ అంబిషన్ వాళ్ళు కొంచెం వాళ్ళు ఆపరేషన్లు చేయించుకోవడం,
కొంతమంది అయితే ఒక్క పాప పుట్టినప్పుడే ఆపరేషన్ చేయించుకుంటారు. ఇట్లాంటివన్నీ జరిగినాయి. దాంతో తమిళనాడులో కానీ కేరళ, కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ జనాభా బాగా గ్రోత్ రేట్ అనేది బాగా తగ్గింది. నార్త్ ఇండియాలో అసలు ఎవరు దాన్ని పట్టించుకోలేదు. ఇప్పటికీ ఆడ కొంచెం ముస్లిం ఫ్యామిలీస్ కూడా ఎక్కువ ఉంటాయి కదా, లక్నో, ఉత్తరప్రదేశ్, ఇట్లా బీహార్. అయితే వాళ్ళు కొంచెం జనాభా విషయంలో కంట్రోల్ చేసుకోలేదు. ఇబ్బడి ముమ్మడిగా పెరిగింది. అదివరకే ఎట్లుండేదంటే బీహార్, ఉత్తరప్రదేశ్లో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళే ఇండియాని రూల్ చేస్తారనేది ఒక సంప్రదాయం. మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 2 గోదావరి జిల్లాల్లో ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళే ఆంధ్రప్రదేశ్ సీఎం అవుతారని. ఎందుకంటే ఇక బీహార్లో 54 సీట్లు ఉండే, ఇక్కడనేమో 85 ఉండే ఉత్తరప్రదేశ్లో. తర్వాత బీహార్ నుంచి జార్ఖండ్ విడిపోయింది, అక్కడ ఉత్తరాఖండ్ విడిపోయింది. కానీ పెద్దగా సీట్లు పోలేదు. ఉత్తరాఖండ్లో 5 సీట్లు పోయినాయి, 80 మళ్ళీ ఉత్తరప్రదేశ్లో ఉన్నాయి ఇప్పటికి కూడా. వాళ్ళు అప్పుడు ఎంత డిమాండ్ వచ్చినా బుందేల్ఖండ్ మీద, వింధ్యాచల్ మీద, హరిత ప్రదేశ్ మీద అజిత్ సింగ్ లాంటి వాళ్ళు ఇట్లా ఎంతమంది పోరాటం చేసినా కూడా రాష్ట్రాన్ని డివైడ్ చేయలే వాళ్ళు ఇప్పటికి కూడా. ఎందుకంటే ఉత్తరప్రదేశ్ కల్చర్ వేరు, ఈ ఆర్ఎస్ఎస్కు అది కొంచెం బాగా అనుకూలించే కల్చర్ అది. వాళ్ళే 3 రాష్ట్రాలు చేస్తామని తీర్మానం చేశారు, కాంగ్రెస్ 4 రాష్ట్రాలు చేస్తా అన్నది. బట్ వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం అట్లనే తొక్కిపెట్టేశారు. ఇప్పుడు ఏమవుతుందంటే బీహార్ అండ్ ఉత్తరప్రదేశ్ ఈ రెండింటి దగ్గర కూడా 60-70% పెరుగుతున్నాయి సీట్లు. ఎక్కువనే ఉన్నాయి, మళ్ళీ ఎక్కువ 1/3 ఆ 2 రాష్ట్రాలే అవుతున్నాయి భారతదేశంలో. ఇప్పుడు 800 సీట్లు అవుతున్నాయి కదా, దాదాపు 200 దాకా ఆ 2 రాష్ట్రాలనే, 200 కంటే పైన. ఇప్పుడు ఆల్రెడీ 80 ఉన్నాయి, ఒక 40 చిల్లరనే, అంటే 120, 130 దాకా ఉన్నాయి కదా, అవి 200 దాటుతున్నాయి. అంటే ఈ 2 రాష్ట్రాలలో ఎవరికి మెజారిటీ వస్తే వాళ్ళు ప్రధానమంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, ఆ పార్టీకి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు నార్త్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం బాగా తగ్గింది. డీలిమిటేషన్ తర్వాత ఇంకా తగ్గుతుంది. ఆ బీహార్, ఉత్తరప్రదేశ్లో వీళ్ళకి ఏం లేదు ఆడ. కాబట్టి రాజకీయ ప్రయోజనాల కోసం ఈ డీలిమిటేషన్ను ఉద్దేశించినట్టుగా కనబడతా ఉంది. ఇప్పుడు తమిళనాడులో స్టాలిన్ ఆధ్వర్యంలో ఒక సమావేశం జరిగింది. మన ముఖ్యమంత్రి పోయిండు, కేరళ ముఖ్యమంత్రి విజయన్ వచ్చిండు, తర్వాత మిగతా కర్ణాటక నుంచి డీకే శివకుమార్ అటెండ్ అయినట్టున్నాడు, కేటీఆర్ గారిని కూడా పిలిచారు, ప్రధాన పార్టీలు అన్నింటినీ పిలిచారు, అద్భుతంగా మాట్లాడారు. అక్కడ ప్రొటెస్ట్ చేయాల్సిందే మనం దీన్ని. అయితే అలా బ్రూట్ మెజారిటీ ఉంది వాళ్ళకు. బీజేపీ బిల్లు పెట్టి గెలిపించుకోగలిగిన నంబర్ వాళ్ళకు రాజ్యసభలో కానీ లోక్సభలో కానీ ఉంది. ఆ మెజారిటీతో బుల్డోజ్ చేసి ఇవాళ ఈ బిల్లులను యాక్సెప్ట్ చేస్తారు. శాశ్వతంగా సౌత్ ఇండియాకు అన్యాయం జరుగుతుంది. ఇప్పుడు ఎందుకంటే మన నిర్ణయాధికారం ఏముండదు పార్లమెంట్లో, మన ప్రాంతాల వారీగా మళ్ళీ బీజేపీకి ప్రాతినిధ్యం ఉంటుంది. అసలే మనకు సీట్లు తగ్గుతున్నాయంటే బీజేపీ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ స్టాండ్ ప్రకారం ఓటేస్తారు తప్ప మన సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే ఫీలింగ్స్ వాళ్ళకేమి ఉండవు. కాబట్టి రేపటి రోజుల్లో ఇప్పటికే పెత్తనం దక్షిణాది రాష్ట్రాల మీద కేంద్రానికి బాగా పెరిగిపోయింది. మీరు ఏ విషయంలో చూడండి దక్షిణాది రాష్ట్రాలకు చిన్న చూపు అనేది స్వాతంత్రం వచ్చిన కాంచి కొనసాగుతూనే ఉన్నది. ఇప్పుడు ఇది ఇంకా ఎక్కువ అవుతుంది. నిర్ణయాధికార శక్తి వాళ్ళ లోపల ఉంటుంది. ఇది సౌత్ ఇండియా అన్ని కలిపితే కూడా 1/4 ఉంటలేవు సీట్లు, 200 ఉంటలేవు. వాళ్ళు 600 పైన వాళ్ళకు నార్త్ ఇండియాకు, సెంట్రల్ ఇండియాకు ఉంటాయి. కాబట్టి బీజేపీ తనకున్న బ్రూట్ మెజారిటీతోని వాళ్ళ దక్షిణాది రాష్ట్రాల హక్కులను కాలరాష్ట్రానికి ఇవాళ బిల్లులు పెట్టింది. ఇది ఒక చీకటి రోజు కాబోతుంది భవిష్యత్తులో. ఇప్పుడు మామూలుగా మనకి చాలా సందర్భాలలో పార్లమెంట్లో బడ్జెట్ పెడుతున్నప్పుడు, రైల్వే బడ్జెట్ పెట్టినప్పుడు ఎస్పెషల్గా చాలా సందర్భాలలో అనుకునేటోళ్ళు, మాట్లాడేటోళ్ళు, రైల్వే శాఖ మంత్రి ఏ రాష్ట్రం నుంచి ఉంటే వాళ్ళకి ఎక్కువ పోతాయి, కొత్తగా వచ్చే రైల్వే ప్రాజెక్టులు కావచ్చు, కొత్తగా వేసే రైళ్లు కావచ్చు, ఇదంతా రైల్వే మంత్రి ఏ రాష్ట్రం నుంచి ఉంటే ఆ రాష్ట్రంకి పోతాయి అన్నలాగా ఉంటుండే. అది చాలా సందర్భాలలో మాట్లాడుకున్నాం మనం, బడ్జెట్ వచ్చిన ప్రతిసారి మాట్లాడుతుండే. ఇప్పుడు కూడా మీరు అన్నట్టు నార్త్కి, అటువైపు రాష్ట్రాలకి ఎక్కువ మంది ఉన్నారనుకోండి, ఎంపీలు ఎక్కువ మంది వాళ్ళకి వస్తే ఆటోమేటిక్గా నిర్ణయాధికారం వాళ్ళదే అయిపోతుంది కదా. వచ్చే కేంద్రం నుంచి వచ్చే ఫండ్స్ కావచ్చు, నిర్ణయాలలో కావచ్చు, వాళ్ళదే అప్పర్ హ్యాండ్ వాళ్ళదే ఉంటుంది. నిధులలో కానీ నిర్ణయాలలో కానీ దక్షిణ భారతదేశానికి. అందుకే ఇది ఫెడరల్ వ్యవస్థ అనేదాన్ని మర్చిపోయింది కేంద్ర ప్రభుత్వం. ఫెడరల్ వ్యవస్థ అన్నప్పుడు అన్ని రాష్ట్రాలను సమదృష్టితో చూడాలి, కానీ అది వాళ్ళ లోపల అది కనబడతలేదు. ఒకే ఓటు, ఒకే దేశం, అన్ని ఒకే కాడ నుంచి మోడీ గారు పోతున్నారు. కానీ ఇది రాబోయే రోజుల్లో ఈ ఫెడరల్ వ్యవస్థ విచ్ఛిన్నానికి, ఉద్యమాలకు, ఆకాంక్షలకు దారి తీసే పరిస్థితి ఉంటుంది. ఒకవేళ దీన్ని ఇప్పుడే కనుక మొగ్గలోనే సరిచేయకపోయినట్టయితే, వాళ్ళు ఇట్లే కాలరాస్తూ పోతే భవిష్యత్తులో
ఈ రష్యాలో ఎట్లయితే విచ్ఛిన్నమైందో భారతదేశంలో కూడా అట్లా విచ్ఛిన్నం కావడానికి అవకాశాలు ఉంటాయి. అవకాశం అది కల్పించిన వాళ్ళు ఆర్ఎస్ఎస్ అండ్ బీజేపీగా ముద్రపడే అవకాశం ఉంది. అంటే ఇది తెలంగాణకి ఎట్లా నష్టం చేస్తుందండి? ఇప్పుడు దక్షిణ భారత ఇటువైపునున్న రాష్ట్రాలన్నీ వ్యతిరేకిస్తున్నాయి, కేరళ, తమిళనాడు, ఏపీ, తెలంగాణ. సరే ఏపీ అంటే వాళ్ళు కూటమిలో భాగంగా ఉన్నారు కాబట్టి ఎక్కువ మాట్లాడతలేరు అని అనుకోవచ్చు. తెలంగాణకి ఎట్లా నష్టం చేస్తుంది ఇది? అంటే ఇప్పుడు కాన్స్టిట్యున్సీలు తగ్గుతాయి కదా, అంటే గ్రోత్ రేట్ ప్రకారంగా అక్కడ పెరిగినని ఇక్కడ పెరగవు. ఇప్పుడు అక్కడనేమో ఆల్మోస్ట్ 60-70% పెరుగుతుంది, ఇక్కడికి వచ్చేసరికి 40% 50% కూడా పెరగవు. ఇప్పుడు ఆల్రెడీ మనకు 119 ఉన్నాయి, 179 అవుతున్నాయి, అంటే ఒక 60 పెరుగుతున్నాయి ఇక్కడ రాష్ట్ర అసెంబ్లీ. పార్లమెంట్ సీట్లు కూడా ఒక 9 పెరుగుతున్నట్టున్నాయి, 9-10 అంతకంటే ఎక్కువ పెరిగాయి. కానీ వాళ్ళ దగ్గర అట్లా లేదు కాబట్టి ఈ సంఖ్యాపరంగా చూసినప్పుడు ఒక నష్టం జరుగుతుంది. రాబోయే రోజుల్లో బడ్జెట్లో కూడా పాపులేషన్ ఆధారంగా బడ్జెట్ కేటాయిస్తుంటారు. గ్రామ పంచాయతీకి పర్ హెడ్ ఇంత అని, పర్ హెడ్ 800 అని ఒక్కో గ్రామ పంచాయతీకి ఇట్లా ఇస్తూ ఉంటారు. తర్వాత నేషనల్ హైవేస్లో కానీ స్టేట్ హైవేస్లో కానీ అన్ని విషయాలలో కూడా జనాభాను కన్సిడర్ చేస్తూ ఉంటారు. అట్లా చేసినప్పుడు నష్టం జరుగుతుంది. ఇప్పుడు కాస్ట్ సెన్సెస్ కూడా కేంద్రం చేస్తామని చెప్పింది, కానీ ఈ కాస్ట్ సెన్సెస్ వచ్చి ఈ లెక్కల ప్రకారం కాకుండా పాత లెక్కల ప్రకారమే చేస్తాము అని అంటున్నారు కదా. మరి అట్లాంటప్పుడు ఇప్పుడు కాస్ట్ సెన్సెస్ చేసి ఎందుకు చేస్తున్నారు? సెన్సెస్ ఏమో కరెక్టే చేస్తారు, బట్ ప్రొజెక్షన్స్ ఇప్పుడు వీళ్ళు డీలిమిటేషన్ బిల్ ఇవాళ పెడుతున్నారు కదా, ఇప్పుడు పెట్టినాక ఇమ్మీడియట్గా సీట్లు పెంచాలి. సీట్లు పెంచాలనుకున్నప్పుడు రూల్స్ ఏం ఫాలో అవుతారు వాళ్ళు? ఇంకా రాలే కదా కొత్త సెన్సెస్. ఓకే, 27 దాకా వెయిట్ చేయరు కదా, 28 ఎలక్షన్స్. ఆ జమ్లీ ఎలక్షన్లలో కనుక ఈ పెరిగిన సీట్ల ఆధారంగా ఎన్నికలు జరగాలని అనుకున్నప్పుడు ప్రొజెక్షన్స్ ఆధారంగా చేస్తారు. అక్యురేట్ ఫిగర్స్ అనేటివి ఇప్పుడు రాలే, బట్ 11 సెన్సెస్ ఉన్నాయి. 2011 దాకా ఉన్న సెన్సెస్ ఆధారంగా గ్రోత్ రేట్ ఎంత ఉన్నది ఎవ్రీ 10 yearsకి, ఇప్పుడు 15 years అయింది కాబట్టి ఆ గ్రోత్ రేట్ను ప్రొజెక్షన్ ఫిగర్స్ ఆధారంగా, అంతే తప్ప యాక్చువల్ ఫిగర్స్ ఆధారంగా కాదు. మామూలుగా ఇప్పుడు పెంచుతున్నారు నియోజకవర్గాల పునర్విభజనతోని, ప్రాంతీయ పార్టీలకు ఏమైనా నష్టం ఉంటుందా అండి? అంటే ఉత్తర భారతదేశంలో ప్రాంతీయ పార్టీల ప్రజెన్స్ అనేది కొంచెం తక్కువనే ఉన్నది. అంటే బీఎస్పీ అనేది జాతీయ పార్టీ అయినా, ములాయం సింగ్ పార్టీ కూడా జాతీయ పార్టీ అయినా కూడా ఒక చిన్న పెద్ద సైజు ప్రాంతీయ పార్టీల కింద లెక్క అవి. ఇప్పుడు బీఎస్పీది బాగా తగ్గింది, మాయావతి పూర్తిగా సైలెంట్ అయిపోయింది. తర్వాత ఈ అఖిలేష్ యాదవ్ ఒక్క ఉత్తరప్రదేశ్ వరకు తన పర్ఫార్మెన్స్ చూపెట్టగలుగుతున్నాడు. అక్కడ కూడా ఆర్జేడీ మన ఏదైతే బీహార్ ఉందో లల్లు ప్రసాద్ పార్టీ మొన్ననైతే అది చిన్న సైజు ప్రాంతీయ పార్టీకి పడిపోయింది. కాబట్టి ఈ సౌత్ ఇండియాలోనే ప్రాంతీయ పార్టీలు ఎక్కువగా ఉన్నాయి. ఇక వాళ్ళు బుల్డోజ్ చేస్తూ పోతూ ఉంటే ఉత్తర భారతదేశం వాళ్ళ విధానాలతోని వాళ్ళ పాలసీలతోని ఇక్కడ కూడా వాళ్ళు టార్గెట్ చేసి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ రావాలనుకున్నప్పుడు ఈ ఎవరైతే పరిపాలన చేస్తున్నారో చంద్రబాబు నాయుడు ఏంటంటే వాళ్ళతో కలిసి పోటీ చేశాడు, ఆ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడమే కాకుండా అలా భాగస్తుడు కాబట్టి ఆయన విషయంలో వాళ్ళు ఏమీ తక్కువ చేయరు. ఇంకోటి ఇవాళ వాళ్ళ మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉన్నది. కానీ వివక్ష అనేది సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు ఉన్నాయి, అది జాతీయ పార్టీలు అయినా కూడా ఈ రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు వాళ్ళు డెవల్యూషన్ ఏదైతే ట్యాక్సెస్లో మన వాటా కానీ వాళ్ళు ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు కానీ మీరు అన్నట్టు ఇందాక రైల్వే లైన్లు కానీ ఇట్లాంటి విషయాల్లో వివక్ష కొనసాగుతుంది. ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ వస్తుంది అనుకుంటున్నారు, ఒకవేళ కనుక కాంగ్రెస్ వచ్చినా లేకుంటే అక్కడ ఇంతకుముందున్న విజయనే ఆయనే ముఖ్యమంత్రి అయినా కూడా లెఫ్ట్ పార్టీ అక్కడ కూడా ఈ వివక్ష కొనసాగుతుంది. అక్కడ బీజేపీకి అయితే అవకాశమే లేదు. కొంత ఎవ్రీ ఎలక్షన్స్లో ఒక 3% 5% గెయిన్ అవుతున్నది తప్ప ఇప్పట్లో అధికారం వచ్చే అవకాశం బీజేపీ కేరళలో లేదు. ఈ 3 రాష్ట్రాలు 4 రాష్ట్రాలలోనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు వాళ్ళతో ఊరేగుతున్నాడు కాబట్టి ఆయనకు కూడా పెద్ద నష్టమే జరగదు. కానీ స్టాలిన్కైనా ఇక్కడ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినట్టయితే నష్టాలు ఉంటాయి డెఫినెట్గా. జాతీయ పార్టీలకు లాభం ఉంటుందా లేకపోతే ఎక్కువ కూటములు వస్తాయా? ఇప్పుడు ఒకవేళ ఇప్పుడు జరిగేటి అన్ని బీజేపీకే, జాతీయ పార్టీలలో మళ్ళీ కాంగ్రెస్కి అనుకూలించేది ఏం లేదు ఇక్కడ. అంతా రేపు ఉత్తరప్రదేశ్ బీహార్లో కాంగ్రెస్ పెత్తనం చేయగలిగితే వాళ్ళకు కూడా లాభం అవుతుంది అంతే. కానీ నార్త్ అండ్ సౌత్ అనే కాన్ఫ్లిక్ట్ అయితే పెరుగుతుంది, ఈ విభజన పెరుగుతూ ఉంటుంది. లోకల్గా ఉండే ఇష్యూస్ ఇవేమన్నా ఇంపాక్ట్ చూపిస్తాయా అండి పునర్విభజన జరిగితే? లోకల్గా ఉండే ఇష్యూస్ ఎక్కువ చర్చకి రాకపోవడము,
అంటే వాళ్ళు ఇక వాళ్ళు ఎక్కువ సంఖ్యలో ఉంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువ ప్రాధాన్యత వస్తుంది ఆ రాష్ట్రాలకు. ఇక్కడ సౌత్ ఇండియా సమస్యలను కొంత నెగ్లెక్ట్ చేస్తారు, సమయం ఇవ్వరు, మాట్లాడనివ్వరు. మళ్ళీ ఇక్కడ బీజేపీ తక్కువ కాబట్టి పార్లమెంట్లో ఆ వివక్ష అయితే కొనసాగుతుంది ఉభయ సభల్లో కూడా. అంటే ఓటింగ్ ప్యాటర్న్స్ ఇట్లా ఏమన్నా ఉంటే ఇంపాక్ట్ ఉంటుంది. ఏ బిల్లు పెట్టినా వాళ్ళ మెజారిటీ ఉన్నాయని గెలుస్తాయి. పట్టించుకోరు అసలు. వివక్ష అనేది పెరుగుతుంది సౌత్ ఇండియా పట్ల. అంటే ఇప్పటికే చాలా సందర్భాలలో చాలా ఇష్యూస్లలో మాట్లాడుతున్నారు సౌత్కి పెద్ద న్యాయం జరుగుతలేదు అది అని. కానీ ఇప్పుడు వీళ్ళు తీసుకొచ్చే డీలిమిటేషన్తో ఇంకా ఎక్కువ పెరుగుతుంది. ఇప్పుడు ఇదివరకు సౌత్ ఇండియాలో గవర్నర్లను పెట్టి వాళ్ళ బీజేపీ ఇతర పాలన ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్ల ద్వారా కొంత కంట్రోల్ చేస్తున్నారు. వాళ్ళ గవర్నర్లు వాస్తవంగా చెప్పాలంటే సంతకం పెట్టే అథారిటీ, కేబినెట్ తీర్మానాలు చేసినాక ఆమోదించాలి వాళ్ళు, కానీ చేయట్లేదు. ఇప్పుడు ఎమ్మెల్సీల విషయంలో కావచ్చు, అంతకుముందు దాసో శ్రావణ్ వాళ్ళను ఆమె ఉన్నప్పుడు మన సౌందరరాజన్, తమిళసాయి సౌందరరాజన్, ఆమె సంతకం పెట్టకుండా ఆపేసింది, కోర్టు పోయినా కూడా పెట్టలేదు. తర్వాత ఇప్పుడు కోదండరామ్ను అజరుద్దీన్ కూడా అట్లనే అయిపోయింది. ఇప్పుడు అజరుద్దీన్ రిజైన్ చేయాల్సి వస్తుంది ఈ మంత్ ఎండ్లో. ఈ మంత్ ఎండ్ వరకే ఉన్నది. ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో గవర్నరు ఆ ఫైల్ మీద సంతకం పెడతలేడు. కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపినా కూడా పెట్టట్లేదు. ఇంకోటి సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టు కూడా గవర్నర్ను సంతకం పెట్టమని ఆదేశించే అధికారం లేదు, సూచన చేయగలుగుతుంది తప్ప ఆదేశించలేదు. అంటే గవర్నర్ల ద్వారా ఈ ప్రభుత్వాలను కంట్రోల్ చేస్తున్నారు కదా, అందుకే అక్కడ కాల రాస్తున్నారు. ఇక్కడ ఈ ప్రభుత్వాలకు ఉండే హక్కులనే కాలు రాస్తున్నారు గవర్నర్ల ద్వారా. ఇంకా ప్రజల హక్కులకు దిక్కెక్కడిది. కాబట్టి రేపు డెఫినెట్గా ఈ వివక్ష అనేది పెరుగుతుంది. ఈ అసమానతలు అనేవి పెరుగుతాయి దక్షిణాదికి ఉత్తరాదికి. ఇప్పుడు శాసనసభ సీట్లు పెంపుది వస్తుంది, శాసన మండలిది వస్తలేదు. చాలా రాష్ట్రాలలో శాసన మండలి లేవు కదా, 6-7 రాష్ట్రాలలో ఉన్నట్టున్నాయి. అవి కూడా పెరుగుతాయి, ప్రపోర్షనేట్గా పెరుగుతాయి. శాసన మండలి ఎట్లుంటాయంటే 3 ఎమ్మెల్యేలు ఉంటే 1 ఎమ్మెల్సీ. ఇప్పుడు మనకు 119 ఎమ్మెల్యేలు, అందుకని 40 ఎమ్మెల్సీలు ఉన్నారు. ఇట్లా మళ్ళీ అదే ప్రపోర్షనేట్గా ఇప్పుడు 60 పెరుగుతున్నాయి కదా, 60 పెరిగినప్పుడు 20 ఎమ్మెల్సీలు పెరుగుతాయి, ఇంకొక 20 పెరుగుతాయి. అన్ని రాష్ట్రాల్లో ప్రపోర్షనేట్గా పెరుగుతాయి. ఇంకొకటి ఇప్పుడు జరుగుతున్న మేజర్ చర్చలో ఏంటి అంటే మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా తీసుకొని వస్తున్నారు. ఇప్పుడు మహిళా బిల్లు పెడుతున్నారు, పునర్విభజన బిల్లు పెడుతున్నారు. అయితే మహిళా బిల్లును ముందు పెట్టి పునర్విభజన బిల్లుని రుద్దుతున్నారు. దానికి ఇప్పుడు హడావిడి చేయాల్సిన అవసరం ఏముంది అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. మహిళా బిల్లును సపరేట్గా, దీన్ని సపరేట్గా తర్వాత పెట్టవచ్చు కదా, ఇప్పుడు ఎందుకు ఇంత హడావిడి అనేది ఒకటి జరుగుతుంది. నిజంగా చూస్తున్నప్పుడు హడావిడి నిర్ణయం లాగా కనిపిస్తుందా ఇది? ఇప్పుడు ఎందుకు కేంద్రం ఎన్నికలకు పోతున్నారు అనేది దీని ద్వారా స్పష్టమవుతున్నది. కాబట్టి ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటారు. మళ్ళీ దీన్ని నోటిఫై చేయడము, ఎమ్మెల్యే స్థానాలు, ఎంపీ స్థానాలు, టెరిటోరియల్ డివిజను, దానికి ఒక 1 year తతంగం ఉంటుంది. కాబట్టి నెక్స్ట్ జమిలీ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చే లోపల ఇవన్నీ కంప్లీట్ కావాలి కాబట్టి తొందరపడుతున్నారు. మహిళా బిల్లు ఏంటంటే ఒక తీవ్రమైన వ్యతిరేకత మహిళా బిల్లు ఎదుర్కోబోతున్నది. ఎందుకంటే మహిళలకు ఇచ్చినందుకు ఎవరికి ఇబ్బంది లేదు, కానీ అంబేద్కర్ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో రాజ్యాంగంలో రాసింది, ప్రతి దానిలో రిజర్వేషన్ పాటించాలి. ఇప్పుడు మహిళలలో కూడా 33%కి ఎన్ని సీట్లు అయితే కేటాయిస్తారో అందులో కూడా రిజర్వేషన్ ప్యాటర్న్ ఉండాలి. అసలు బీసీలే మహిళా రిజర్వేషన్లో మా స్థానం ఏందని అడుగుతున్నారు. అటువంటప్పుడు ఆల్రెడీ ఉన్న ఎస్సీ ఎస్టీలకు వాళ్ళ సీట్లు అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా, ఆ పర్సంటేజ్ ప్రకారం. ఇవ్వకపోతే రేపు సుప్రీంకోర్టు పోతారు, సుప్రీంకోర్టు స్ట్రక్ డౌన్ చేస్తుంది అది. కాబట్టి ఖచ్చితంగా మహిళా బిల్లులో కూడా రిజర్వేషన్ విధానాన్ని పాటించాలనేది దేశవ్యాప్తంగా ఒక పక్క దళిత బహుజనుల నుంచి, అదేవిధంగా మేధావుల నుంచి వస్తున్న ఇది. బట్ ఆర్ఎస్ఎస్ కానీ బీజేపీ కానీ దానికి సిద్ధంగా లేదు. ఈ రిజర్వేషన్ చట్టసభలలో బీసీలకు కూడా ఇవ్వాలనే దాన్ని కూడా వాళ్ళు అంగీకరించడం ఎప్పటి నుంచో ఉన్నది. ఇది యాక్చువల్గా అంబేద్కర్ గారికే అడుపులు లేశారు, బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలి అని ఆయన అనుకున్నాడు. అడుపులు లేస్తే ఏం చేసిండంటే భవిష్యత్తులో ఇచ్చే విధంగా ఒక ప్రొవిజన్ పెట్టాడు అందులో, ఆర్టికల్స్ కొన్ని ఈ రాజ్యాంగంలో. ఆర్టికల్స్ ద్వారా కనీస కమిషన్లను ఏర్పాటు చేసి వాళ్ళ జనాభాను డిసైడ్ చేసి వాళ్ళకు రిజర్వేషన్ ఇవ్వాలనేది అంబేద్కర్ సూచించాడు. బట్ ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా చట్టసభలలో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వట్లేదు. కేవలం విద్యా సంస్థలలో ఉద్యోగాలలో ఇవ్వడానికే 50 ఏళ్ళు పైన పట్టింది రాజ్యాంగం వచ్చిన తర్వాత. అంటే ఇంత ఉత్పత్తి శక్తులు ఉత్పత్తి చేసే కులాలు ఇవి, అన్ని సకల వృత్తుల కులాలు బీసీలలోనే ఉన్నాయి. ఈ దేశ సౌభాగ్యానికి సకల సంపదలకు కారణమైన ఈ వృత్తి కులాల పట్ల ఎందుకు ఈ వివక్ష? ఇవాళ వెనకట్లాగా తొక్కేస్తే పోయే గొంతు కాదు బహుజనులది.
ప్రభుత్వాలను షేక్ చేయగలిగిన గొంతు ఇవాళ బహుజనులది. వాళ్ళంతా కూడా జాగరూకతతో ఉండాలి, జరుగుతున్న ఇంజస్టిస్ని వ్యతిరేకించాలి. డీలిమిటేషన్ మీద చర్చ జరుగుతున్నప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక ప్రపోజల్ తీసుకొస్తున్నారు. డీలిమిటేషన్ ఇప్పుడు కేంద్రం చెప్తున్న లెక్క కాకుండా జీడిపి ప్రకారం చేయాలి, ఇంకొకటి అని. అది పాసిబుల్ అవుతుందా? కాదు. ఎట్లా? ఇప్పుడు జనాభా ప్రాతిపదికనే డీలిమిటేషన్ చేస్తారు. దానికి వేరే ఏ రకమైన జీడిపియో ఇంకోటో ఈయన చెప్పే 1 ట్రిలియన్ ఎకానమీని ఇంకా 5 ఏళ్ళలో నేను తీసుకొస్తా ఇట్లాంటివి ఏవి పనిచేయవు. కేవలం ఏంటంటే వాస్తవంగా చెప్పాలంటే సౌత్ ఇండియానే ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది కేంద్ర అంటే నేషనల్ జీడిపిలో. అయినా వాటి ప్రాతిపదికన చేయరు, వాళ్ళు ఓన్లీ జనాభా ప్రాతిపదికనే చేస్తారు. వాళ్ళ ప్రిన్సిపల్స్ పెట్టుకున్నారు. ఇంకోటి ఫండ్స్ డివల్యూషన్లో కూడా ఎక్కువ కాంట్రిబ్యూట్ చేసే రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాలనేది ఒక జెన్యున్ డిమాండ్. కానీ బ్యాక్వర్డ్ రాష్ట్రాలకు ఎక్కువ ఇవ్వాలనేది ప్రభుత్వం పాటిస్తున్న విధానం. వినడానికి బాగానే ఉంటుంది కానీ మరి ఎంతకాలం బ్యాక్వర్డ్, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలు. కాబట్టి ఇవన్నీ డిస్కషన్స్కు బాగుంటాయి కానీ అమలు చేయరు వీటిని. జనాభా ప్రాతిపదికన చేయాలన్నప్పుడు కేంద్రం ఏదైతే జనాభా లెక్కల ఆధారంగా రాష్ట్రంలో చేస్తుందో అదే ఫైనల్. ఒకవేళ నిజంగానే బీసీల రిజర్వేషన్ బిల్లును రేవంత్ రెడ్డి ఆమోదింపజేసి ఉంటే ఒక కాంట్రవర్సీ వచ్చేది. ఎందుకంటే బీసీలను చాలా తక్కువ చూపెట్టాడు ఆయన. ఇప్పుడు ఒక 5 జిల్లాలలో దాదాపు 300 కాపులు అంతా పాత జిల్లాలు, నేను చెప్పేది కొత్త 33 జిల్లాల్లో 5 కాదు, 33 జిల్లాల్లో కనీసం 15 జిల్లాలలో 300 కాపులు రెడ్డి అని పెట్టుకుంటారు. వాస్తవంగా రెడ్డి అనేది రావు అనేది కాస్ట్ కాదు, కానీ కాస్ట్ ఎవాల్వ్ అయినాయి. కాపులకు అందరు వ్యవసాయం చేసే కమ్యూనిటీసే. వాళ్ళని వెనకటి రోజుల్లో కాపులనే అనేవాళ్ళు, వ్యవసాయ కమ్యూనిటీ అనే అనేవాళ్ళు. అయితే బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు, ప్రభుత్వాలకు దగ్గరగా ఉన్న వాళ్ళకు నిజాం పీరియడ్లో కానీ అంతకంటే ముందు రాజుల పాలనలో కానీ ఈ రాజబహదూర్ అని రెడ్డి బిరుదులు, రావు సాబ్ అని రావు బిరుదులు, ఇవి స్టేటస్, సింబల్ ఆఫ్ స్టేటస్లే కానీ ఇవి కులాలు కాదు. కానీ వాళ్ళు ఏం చేశారంటే కొంతమంది బాగా ధనవంతులైన వాళ్ళు ఆ రెడ్లది ఒక కులంగా మార్చారు. అధికార హోదాలలో ఉన్న వాళ్ళు, రాజ్యాలు ఏలిన వాళ్ళు, ఇది మాది రెడ్డి అనేది ఒక క్యాస్ట్ అని అందులో నానా పాకనాటి రెడ్లు, గుడాటి రెడ్లు, మూటాటి రెడ్లు అని రకరకాల రెడ్లు. వీళ్ళందరూ వ్యవసాయం. ఇప్పుడు కులాలు దేని మీద ఆధారపడి వచ్చినాయేమో వృత్తులను బట్టి వచ్చినాయి. వృత్తులను బట్టి కులాలు వచ్చినాయి తప్ప కులాలను బట్టి వృత్తులు రాలే. ఏ వృత్తి చేసేవాళ్ళు రెడ్లు వెల్మలు అంటే వ్యవసాయ కమ్యూనిటీ. 300 కాపులు ఏం చేసినలో అదే చేశారు. సరే ఇప్పుడేమైంది, ఆ డబ్బున్న 300 కాపులు, ఆస్తులున్న 300 కాపులు, వాళ్ళ వంశపారంపర్యంగా వస్తున్న కుటుంబాలు వాళ్ళు రెడ్డి అనే పెట్టుకున్నారు. మరి వీళ్ళందరినీ ఏకపక్షంగా రెడ్లను రాశారు. అంటే దాదాపు రాష్ట్రంలో సగం జనాభా 300 కాపులు సగం జనాభా రెడ్లని పెట్టుకున్నారు. మీరు ఏ జిల్లా పోని కనబడతారు. కరీంనగర్లో, నిజామాబాద్లో, మెదక్ సంగారెడ్డిలో, తర్వాత మహబూబ్ నగర్లో 300 కాపు సంఘం మహబూబ్ నగర్ నాయకుని పేరు జైపాల్ రెడ్డి. మరి ఈ రెడ్లందరినీ రెడ్ల ఖాతాలు వేసినాక 300 కాపుల కంటే గౌడ్స్ కంటే రెడ్లు ఎక్కువ ఉన్నారని చెప్తే ఎవడు నమ్ముతాడు? కాబట్టి బీసీల సంఖ్య తగ్గేయడానికి రేవంత్ రెడ్డి చేసిన కుట్ర అది. ఆ కమిషన్ రిపోర్టును ఎప్పుడో తిరస్కరించారు తెలంగాణ ప్రజలు. ఇది కరెక్ట్ కాదు. జనాభాను కూడా తక్కువ చేసి చూపెట్టాడు. ఇప్పుడు మీరు దేని ప్రాతిపదికనైనా అప్పుడు చాలా చర్చ చేశాం మనం. దేని ప్రాతిపదికనైనా మీరు సెన్సెస్, రేషన్ కార్డులు ఎక్కువ ఉంటాయి, జనాభా తక్కువ ఉంటుందా? రేషన్ కార్డులలో ఉన్న జనాభాను తీసుకున్న 4 కోట్లు దాటిపోయింది. 1 కోటికి పైన రేషన్ కార్డ్స్ ఉన్నాయి. ఇవి కాకుండా మీరు ఓటర్ లిస్ట్ ప్రకారం తీసుకున్న జనాభా 4 కోట్లు దాటిపోయింది. అంటే ఇప్పుడు ఏం చేస్తారు? మొన్నటి జనాభా దానిలో మేము 3.5 కోట్లే ఉన్నారు తెలంగాణ ప్రజలు అంటారు. అంటే 18 లక్షల మందిని సెన్సెస్లో ఇంక్లూడే చేయలేదు వాళ్ళ లెక్క ప్రకారం. మాకు తెలిసి 40-50 లక్షల మందిది నమోదు చేసే ప్రక్రియల్లో లోపాలు జరిగినాయి. ఎప్పుడైనా అన్యాయం జరిగిందన్నప్పుడు, లేకపోతే వాళ్ళ హక్కుల కోసం కొట్లాడాల్సి వచ్చినప్పుడు, వాళ్ళకి అన్యాయం జరుగుతుంది అన్నప్పుడు ఉద్యమాలు వచ్చినాయి. అంటే రాష్ట్ర సాధనల కోసం వచ్చినాయి, చాలా ఇష్యూస్లలో వచ్చినాయి. మరి ఇప్పుడు పునర్విభజనతోని దక్షిణాదికి ఇంత నష్టం జరుగుతుంది అని అనుకున్నప్పుడు దక్షిణాది నుంచి కూడా ఒక పెద్ద ఎత్తున ఉద్యమం వచ్చే అవకాశం ఉంటుంది కదండి. అంటే ఇక్కడ అధికారాల్లో ఉన్న జాతీయ పార్టీ కాంగ్రెస్ కేరళలో రాబోతుంది అంటున్నారు. అట్లనే కర్ణాటకలో ఉంది, తెలంగాణలో ఉంది, ఆంధ్రలో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏం లేదు. ఎంతో కొంత తమిళనాడులో ఉంది. బట్ వాళ్ళే పట్టించుకోవట్లేదు. ఈ అపోజిషన్ ఒక స్టాలిన్ ఒక్కడే తన వాయిస్ వినిపించాడు.
ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట ఇచ్చాడు అక్కడ, నెక్స్ట్ దీని మీద మేము తెలంగాణలో పెడతాం, మీరు అందరు రావాలని చెప్పిండప్పుడు ఏది ఎందుకు పెట్టలేదు? అంటే కాంగ్రెస్ సైలెంట్ సపోర్ట్ ఇస్తుందా, లేకుంటే రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారా కేంద్రంతో మనకు అర్థం కాదు. బట్ ఎవరైతే నడపాలనో దక్షిణ భారతదేశంలో కానీ ఉత్తర భారతదేశంలో కానీ పార్లమెంట్లో బలమైన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ వాళ్ళ వాయిస్ సరిపోవట్లేదు, ఇంకా వాళ్ళు చేయాల్సినంత చేయట్లేదు. ఏం జరుగుతుందో మనకు తెలియదు. బట్ ప్రాంతీయ పార్టీల వాయిస్ అనేది ఇప్పుడు అధికారంలో లేరు కాబట్టి ఇక్కడ ఆయనేమో చంద్రబాబు బీజేపీతో ఉన్నాడు కాబట్టి మాట్లాడాడు. ఆయన ఏం చెప్పిండు, ఇప్పటి మీరు ముగ్గురిని కానండి నలుగురిని కానండి అని ప్రోత్సాహకాలు ఇస్తా అంటున్నాడు. అది కాదు కదా, దీన్ని వ్యతిరేకించాలి కదా, గట్టిగా నిలబడాలి కదా. అంటే ప్రాంతీయ ఇంట్రెస్ట్ లేదా నీకు చంద్రబాబు నాయుడు? నువ్వు ఆనాడు తెలంగాణకు వ్యతిరేకంగా గట్టిగా నిలబడ్డావు తెలంగాణ ఇవ్వద్దని. మరి ఇవాళ దక్షిణ భారతదేశంలో నీ రాష్ట్రానికి కూడా అన్యాయం జరుగుతూ ఉంటే, నీకు కూడా సీట్లు తగ్గిస్తుంటే ఇవ్వాలంటే నువ్వు అంటగావుతున్నావు బీజేపీతోని. రేపు నీ ప్లేస్ శాశ్వతం కాదు కదా, ఇంకోరు వస్తారు, ఆడ బీజేపీ బదులు ఇంకోటి వస్తుంది. కానీ ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత మళ్ళీ 25 ఏళ్ళ దాకా డీలిమిటేషన్ ఉండదు కదా. పద్ధతి ప్రకారం పోరాడకుండా ముగ్గురిని కానండి నలుగురిని కానండి, అది ఇప్పుడు అయ్యేదా? ఆవిడ పుట్టాలే, వానికి 18 ఏళ్ళు రావాలి, ఓటు హక్కు రావాలి. కాబట్టి ఆయన వాళ్ళతో అంటగావుతున్నాడు కాబట్టి ఈ ప్రాంతానికి ద్రోహం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. స్టాలిన్ ఒక్కడే గట్టిగా నిలబడ్డాడు, బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలబడ్డది. మిగతా వాళ్ళంతా కూడా వాళ్ళ ప్రేక్షక పాత్ర లాగానే కాంగ్రెస్ ఇది కూడా అట్లాగే ఉంది. మీరు ఇంతకుముందు చెప్పిన దాంట్లో జాతీయ పార్టీలలో కాంగ్రెస్ బీజేపీ రెండిట్లలో కాంగ్రెస్ కూడా నష్టం జరుగుతుంది దీంతో అని అంటున్నారు. అయితే బీజేపీకి కూడా దక్షిణాది రాష్ట్రాలు ఆలోచిస్తాయి కదా, ఎన్నికలు వచ్చినప్పుడు మా రాష్ట్రాలకు అన్యాయం చేసిరు అని పొలిటికల్గా బీజేపీకి కూడా నష్టం జరిగే అవకాశం ఉంది కదా. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ప్రజల షార్ట్ మెమరీ, ఆ ఇష్యూని మర్చిపోవడానికి ఇంకో మేజర్ ఇష్యూ తీసుకొచ్చి ముందు పెడతారు. ఎందుకంటే తెనాలి రామకృష్ణుడు చెప్పాడు కదా, ఒక గీతను మలపకుండా చిన్నగా చేయాలంటే పక్కన పెద్ద గీత గీయాలి. రాజకీయం అంతా అట్నే నడుస్తుంది. ఒక ఇష్యూని ప్రజల మైండ్లో తీసేయాలంటే అంతకంటే పెద్ద ఇష్యూ తీసుకొచ్చి పెడతారు. ఇంకోటి ఎలక్షన్ గెలవడానికి వాళ్ళకు ఉండే, ఇప్పుడు ఇది ఎట్లా తయారైందమ్మా ఎలక్షన్, ఒకప్పుడు ఏం చేసేదంటే విలువల ఆధారంగా మంచి సామాజిక కార్యకర్తలు నాయకులను, వావిలాల గోపాలకృష్ణ లాంటి వాళ్ళను, ప్రకాశం పంతులు లాంటి వాళ్ళని కావచ్చు, ఇంకా కొంతమంది అట్లాంటి తరిమేల నాగిరెడ్డి, ఓంకారు, సుందరయ్య, రాజేశ్వరరావు ఇట్లాంటి వాళ్ళను ముందు పెట్టేవాళ్ళు. వ్యాపారస్తులు కొంత వెనకాల ఉండేవాళ్ళు. ఆ రోజుల్లో కాంగ్రెస్లో ఉన్న ప్రతి ఒక్కరి వెనకాల కొంత వ్యాపారస్తులు ఉండేవాళ్ళు. బట్ తర్వాత ఏమైంది, ఈ సారా వ్యాపారం చేసేవాళ్ళు, వాణ్యంతరం మనం నిలబెట్టేది, మనమే నిలబడదాం అని వాళ్ళే గుండాలు, డబ్బున్నోళ్ళు, లిక్కర్ వ్యాపారస్తులు వీళ్ళంతా ఫోర్ ఫ్రంట్లకు వచ్చారు. ఫోర్ ఫ్రంట్లకు వచ్చినాక వాళ్ళకి వెళ్ళే ముఖ్యమంత్రులు అవ్వడం, ఎవరైనా ముఖ్యమంత్రి కొంచెం విలువలనోడు అయినా కూడా వాళ్ళ సపోర్ట్తోనే కావడం. ఎలక్షన్లల్లో ఇప్పుడు ఎట్లయిపోద్దంటే పార్లమెంట్ ఎలక్షన్లు వస్తున్నాయంటే అదానిని అంబానీని పిలుచుకుంటారు, ఎవరికి దగ్గర ఉంటే ఆ పార్టీ వాళ్ళు. బీజేపీకి అదాని దగ్గర ఉన్నాడు, అదివరకు కాంగ్రెస్కు అంబానీ దగ్గర ఉండే. ఇప్పుడు ఎంతమంది పార్లమెంట్ సీట్లలో మీరు సపోర్ట్ చేస్తారు మాకు అంటే, నేను ఒక 50 చేస్తా, నేను ఒక 100 చేస్తా, ఇట్లా టాప్ ఫ్యామిలీస్ వస్తాయి అన్నట్టు వచ్చి వాళ్ళు విపరీతంగా డబ్బు గుమ్మరిస్తారు. ఆ డబ్బును పట్టుకొని ప్రజలను ఓట్లు కొనడానికి వాడతారు వీళ్ళు. ఇట్లా మొత్తం వ్యవస్థ ఇట్లా ఉండేది. ఇప్పుడు మోడీ షార్ట్ కట్ చూసిండు, చంద్రబాబు గారు పోయినసారి ఎలక్షన్లలో షార్ట్ కట్ చూసినట్టుగా. నిజంగా జగన్ ఓడిపోలేదు అక్కడ, నిజంగా మోడీ ప్రధానమంత్రి కావాల్సిన పరిస్థితి కూడా భారతదేశంలో లేకుండే. వీళ్ళు ఏం చేశారు, ఓటింగ్ మిషన్స్ను మేనేజ్ చేశారు, అంటే పోలింగ్ను కూడా మేనేజ్ చేశారు. కేవలం అందులో మ్యానిపులేట్ చేయడమే కాదు. ఇప్పుడు పరకాల ప్రభాకర్ గారు మొత్తం కుల్ల బయట పెట్టాడు, నేను ఆయనతోని 100% వాళ్ళు ఏకీభవిస్తున్నా. ఆ రోజు 5 గంటల దాకా పోలైన ఓట్ల కంటే రాత్రి 1 గంట దాకా పోలింగ్ అవుతుంది. ఇప్పుడు నువ్వు లాస్ట్ క్యూలో నిలబడ్డ వ్యక్తి మా అంటే 2 గంటలలో ఓటేస్తాడు. మరి రాత్రి 1 గంట 1:30 దాకా ఎట్లా ఓటేస్తాడు? 9 దాకా పోలైన ఓట్లు తక్కువ ఉంటాయి, 9 తర్వాత ఎక్కువ అవుతాయి రాత్రి. అంటే ఇట్లా నానా రకాలుగా ఎలక్టోరల్ని మేనేజ్ చేస్తున్నారు. మొన్న వెస్ట్ బెంగాల్ ఎలక్షన్లు వచ్చినాయి. ఇప్పుడు లక్షల సంఖ్యలో ముస్లింలను ఒక సాఫ్ట్వేర్ పెట్టి పీక్ పడేసిన వాళ్ళ పేర్లని, పెద్ద గొడవలు ఆందోళనలు అవుతున్నాయి. అంటే ఇప్పుడు ఇక ఎలక్టోరల్ మొత్తం ఆయన చేతుల్లోకి వెళ్ళిపోయింది. అంతకుముందే ఏం చేసిండు, ఎలక్షన్ కమిషన్లో ఏదైతే ప్రాతిపదికన ఇదివరకు నియమించే వాళ్ళో దాన్ని మార్చేసి అమిత్ షా హోంశాఖలో పనిచేసిన వాళ్ళను, ప్రైమ్ మినిస్టర్ కార్యాలయాల్లో పనిచేసిన వాళ్ళను, హుజూర్ అనేటోళ్ళు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్లో పెట్టారు. మళ్ళీ సంస్కరణలు తీసుకొచ్చారు. అంటే ఇది ఏమవుతుందంటే ఇంకా
ప్రజలు ఎవరికన్నా ఓటు వేయండి, గెలిచినోడు మాత్రం బీజేపీడే. ఇట్లా తయారైంది. రేపు జమిలీ ఎన్నికలల్లో మీరు నమ్మరు, టోటల్ అబ్సల్యూట్ మెజారిటీ వస్తుంది వాళ్ళకు. అదేదో ప్రజలు ఇష్టపడి వేసేది కాదు. 4వ సారి పోతున్నది మోడీ ప్రభుత్వం, 4వ సారి దాన్ని మొత్తం బుల్డోజ్ చేసి అన్ని రాష్ట్రాల్లో బీజేపీ గెలిచేటట్టు చేస్తారు. ఇది వాళ్ళ కుట్ర. మనము నోరుండి కూడా మనం మాట్లాడినా కూడా ఏమి చేయలేని పరిస్థితి. అంటే ఇది ఒక నియంతృత్వం, ప్రజాస్వామ్యం కాదు ఇది. ఏది నిష్పక్షపాతంగా జరగడం లేదు. అన్నిటికంటే మించి మొత్తం వరల్డ్లో, ప్రపంచంలోనే గొప్ప అతిపెద్ద ప్రజాస్వామిక దేశం అనుకున్న ద్వారా దొంగ ఓట్ల దొంగ నోట్ల రాజ్యం చెల్లమణిలోకి రాబోతున్నది. ఎలక్టోరల్ ఓటింగ్ మిషన్స్ని మేనేజ్ చేయడం ద్వారా వాటి మీద బాగా చర్చ పెట్టాలి మీలాంటి మీడియా సంస్థలు. పరకాల ప్రభాకర్ లాంటి వాళ్ళతోని, వివి రావు ఉన్నాడు ఇక్కడ, ఎలక్టోరల్ మేనేజ్మెంట్ ఎట్లా చేయవచ్చు, ఇట్లాంటి వాటి అన్నిటి మీద మీరు చర్చలు పెట్టి ప్రజల లోపల ఈ బీజేపీ ప్రభుత్వం ఎట్లా బుల్డోజ్ చేయబోతున్నది. లాస్ట్కి ఏంటంటే వాళ్ళ లక్ష్యం హిందూ రాజ్యం. ఆ హిందూ రాజ్యం కోసం మొత్తం కంట్రోల్ చేస్తుంది. ఇవాళ డిలిమిటేషన్ అయినా ఎండ్ ఆఫ్ ది డే ఏంది అంటే అదే వాళ్ళ లక్ష్యం. థ్యాంక్ యూ సార్.